అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యారాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యారాశి వారికి ఏప్రిల్ 30వ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, వారు ఎదుర్కోబోయే పరిణామాలు, శుభ పరిణామాలు, అశుభ పరిణామాల, వారి యొక్క సమయం, ప్రతికూల సమయం, అనుకూల సమయం ఏ విధంగా ఉండబోతుంది, అలాగే వారికి ఎటువంటి వార్తలు ఏ విధమైన వ్యక్తుల ద్వారా అయితే వినబోతున్నారు, ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి దేవతారాధన పరిష్కారాలు చేయడం వల్ల, పరిహారాలు చేయడం వల్ల వారి జీవితంలో శుభ ఫలితాలను అయితే ఆశించగలుగుతారో మొత్తం అయితే వీడియోలో మనం పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే క్షుణ్ణంగా అర్థమవుతుంది. శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం గురూజీ వెంకటేశ్వర్లు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391881313. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలా ఎన్నో రకాల సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే ఒకే ఒక్కసారి మన గురువుగారిని అయితే సంప్రదించి చూడండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడును. మీకు ఎటువంటి సమస్యలున్నా 100% తప్పకుండా పరిష్కారం లభించి తీరుతుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒకసారి అయితే ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా గురువు సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలను పరిశీలించినట్లయితే కనుక వీరు ఎంతో కష్ట స్వభావులు, వీరు కష్టజీవులను అయితే చెప్పుకోవచ్చు. కుటుంబంతో చాలా బరువు బాధ్యతలు కలిగిన వారు, చాలా శ్రమజీవులు. వీరు ఎంతో లోతు స్వభావం కలవారు, ఎంతో లోతైన ఆలోచనలు కూడా కలవారు. బయటకు ప్రశాంతంగా కనిపించినప్పటికీ ఎన్నో మనోవేదనలు, ఎన్నో భావోద్వేగాలతో లోపల దాచుకుని కృంగిపోతూ ఉంటారు. అయితే వీరికి ద్రోహం జరిగితే మాత్రం అటువంటి వ్యక్తిని మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకునేటటువంటి మనస్తత్వం, రహస్యాలను దాచుకోవడంలో వీరు ఎంతో నిపుణులనైతే చెప్పుకోవచ్చు. వీరి యొక్క మనసు మాత్రం సముద్రం వంటిది. పైకి నిశ్శబ్దంగా కనిపించినప్పటికీ కూడాను లోపల అలలు తీవ్రంగా అయితే ఉంటూ ఉంటాయి. వీరి యొక్క ధైర్యం, పట్టుదల చాలా అధికంగా ఉంటాయి. ఒక పనిని మొదలు పెడితే అది పూర్తయ్యేంత వరకు కూడా వీడువని మొండి పట్టుదల అయితే వీరిదని చెప్పుకోవచ్చు. ఇక రేపటి రోజున వీరికి కొన్ని సంబంధించిన విషయాల్లో మాత్రం చాలా మంచి జరుగుతుంది. రేపటి రోజున దక్షిణ దిక్కు ప్రయాణం వీరికి చాలా బాగా కలిసి వస్తుంది. అటువంటి దిక్కుల్లో మీరు ఏదైనా వ్యాపారం ప్రారంభించినా కూడా చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయి. రేపటి రోజున మీకు మంచి ఫలితాలు ఎదురు చూస్తూ ఉన్నాయి. ఈ యొక్క రాశిగల వారు చాలా జాగ్రత్త పడవలసిన సమయం అని కూడా చెప్పుకోవచ్చు. మాటల విషయంలో చాలా జాగ్రత్త, సందర్భాల్లో ఓపిక వీరికి ఎంతో అవసరం. కోపాన్ని అదుపులో పెట్టుకోవడం, అలాగే ప్రతి ఒక్కరిని నమ్మకుండా జాగ్రత్త పడడం కూడా చాలా అవసరం. ఎంతో అప్రమత్తతగా ఉండవలసిన రోజునైతే చెప్పుకోవచ్చు. ఒక పెను మార్పు అయితే మీ జీవితంలో సంభవించబోతుంది. ఒక స్త్రీ వల్ల మీ జీవితం హఠాత్తుగా కొన్ని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇప్పటి వరకు నడిపిస్తున్నటువంటి జీవితం ఒక్కసారిగా తలకిందులైనట్లుగా అనిపించే పరిస్థితులు కూడా ఎదురు కాబోతున్నాయి. మీరు నమ్మిన వ్యక్తి మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయబోతున్నారు. రేపటి రోజున ఎన్నో జాగ్రత్తలు, అప్రమత్తలు పాటించడం వల్ల ఆ స్త్రీ మీ జీవితానికి కాస్త ఇబ్బందులు పాలయ్యే అవకాశం కూడా ఉంది. తప్పకుండా మీరు నమ్మిన వ్యక్తులే, మీకు ఎంతో దగ్గరగా ఉన్న వ్యక్తులే మీకు తాజాగా మీ జీవితంలోకి వచ్చిన ఒక స్త్రీ అయితే ఆమె మాటలు, ఆమె ఒక ప్రవర్తన, ఆమె తీసుకునే చిన్నపాటి నిర్ణయాలు కూడా మీ మనసును చాలా బాగా కదిలించబోతున్నాయి. మీరు అనుకోని విధంగా ఆమె పట్ల మీకు కలిగే ఇబ్బందులు కావచ్చు. అది కేవలం ఒక చిన్న సంఘటన మాత్రమే కాదు, మీ జీవితంలో చాలా గుణపాఠాన్ని నేర్పించే పరిస్థితి కూడా ఎదురు కాబోతుంది. మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్మిన స్వభావం కలవారో, ప్రేమలో అయితే, స్నేహంలో అయితే, ఎవరినైతే అటువంటి సంబంధాల్లో అయినా కానీ మీరు ఒక్కసారిగా నమ్మితే పూర్తిగా నమ్మేస్తారు. అటువంటి వారి యొక్క నమ్మకం మీకు ఈరోజు పరీక్షా కాలంగా మారబోతుంది. ఒక విషయం అయితే తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఎవరిని అయితే అస్సలు గుడ్డిగా నమ్మవలసిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి మీ యొక్క సొంత నిర్ణయాలను, సొంత ఆలోచనలను, సొంత విచారాలను కూడా మీరు ఎదుటి వ్యక్తులతో పంచుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీ యొక్క మంచితనాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ ముందు నవ్వుతూ మీ వెనకాల గోతులు తవ్వేలాగా అయితే ఉంటున్నారు. అటువంటి వ్యక్తుల పట్ల చాలా ప్రత్యేకంగా ఉండాలి. మీరు ఒక ప్రత్యేకమైన స్త్రీ విషయంలో మాత్రం ఎంతో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఆమె చూపించే ప్రేమ, నటన ఇవన్నీ కూడా ఆమె ఇచ్చే హామీలన్నీ నిజమా కాదా, అబద్ధమా అనేది మీరు తప్పకుండా గ్రహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాస్త వెనక్కి తగ్గి పరిస్థితి అర్థం చేసుకోవడం ఎంతైనా అవసరం. రేపటి రోజున మీకు కొంత మానసిక ఒత్తిడికి కూడా, ఆందోళన కూడా కలగవచ్చు. కొన్ని విషయాల్లో మీకు బాధ కలగవచ్చు. కానీ అదే సమయంలో మాత్రం మీకు ఒక మంచి గుణపాఠంగా అయితే మారబోతుంది. జీవితంలో ఎందుకు నమ్మాలి, ఎవరిని నమ్మాలి, అసలు నమ్మాలా వద్దా, ఎంత దూరం వరకు నమ్మాలి అనే విషయాలు ఎన్నో మీ మనసును కలిచివేస్తూ ఉంటాయి. రేపటి రోజున ఇటువంటి అవగాహన మీకు తప్పకుండా ఒక మంచి స్పష్టత ఏర్పడుతుంది. మీకు తొందరపడి ఎటువంటి భావోద్వేగాలకు లోనవ్వద్దు.
ఒక్కసారి ఆలోచించి ముందుకు వెళ్తే ఎంతటి పెద్ద సమస్యనైనా సరే తప్పకుండా మిమ్మల్ని దాని నుండి సులభంగా ఎదుర్కొనగలరు. నమ్మకం ఇవ్వడానికి ముందు ఆలోచించాలి. ఎందుకంటే ఒక తప్పు నమ్మకం మీ జీవితాన్ని తలకిందులు కూడా చేయగలదు. రేపటి రోజున యొక్క రాశి గల వారికి కొన్ని జాగ్రత్తలు అయితే తప్పకుండా చాలా అవసరం ఉన్నప్పటికీ కూడాను మీరు చూస్తే అన్ని రంగాల్లో వారికి అనుకూలంగా మారే రోజునైతే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క రంగంలో వారికి కూడా మీకు ఏదో ఒక విధంగా శుభ ఫలితాలు అయితే ఎదురవుతూనే ఉంటాయి. రేపటి రోజున మాత్రం ఉద్యోగంలో మీరు చేస్తున్న కష్టానికి తగిన గుర్తింపు కూడా రాబోతుంది. పై అధికారులు మీ పని తప్పకుండా గమనిస్తారు. మీరు చెప్పేటువంటి కొన్ని ఆలోచనలు కూడా మీకు విలువ పెరుగుతుంది. అయితే సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం కలగబోతుంది. తప్పకుండా ఎంతో కాలంగా చిరకాలంగా వేధిస్తున్న ఒక సమస్యకు మీరు పరిష్కారాన్ని అయితే కనుగొనబోతున్నారు. ఆగి ఉన్న పనులన్నీ కూడా సజావుగా పూర్తి కాబోతున్నాయి. నిలిచిపోయిన డబ్బు కూడా తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. చిన్నపాటి ఆదాయాలు కూడా మీకు రాబోయే సూచనలు, ఖర్చులు నియంత్రణలో ఉంటాయి. అయితే ఖర్చులు ఏ విధంగా చేసుకోవాలనే ఆ ప్లాన్స్ కూడా మీరు తప్పకుండా వేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఫలితాలు గట్టిగా కనపడుతున్నాయి. మీ యొక్క భావనలు, భావోద్వేగాలు వ్యక్తపరచడానికి ఇది ఒక మంచి సమయం అయితే తెలుసుకోవాలి. కొన్ని అపార్థాలు చోటెత్తే అవకాశం కూడా ఉంది కనుక మీ యొక్క భావోద్వేగాలు పెరిగి మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలకు కూడా స్పందించకుండా చాలా ఆలోచన శక్తి కల వారైతే తెలుసుకోవాలి. కుటుంబ సభ్యుల విషయంలో చాలా ఆనందంగా గడిపే విషయం కూడా మీకు చిన్నపాటి విషయాలు కూడా చాలా పెద్దగా తీసుకోకుండా ఉండడం చాలా మంచిది. విద్యార్థులకు ఈ రోజున చాలా మంచి రోజునైతే చెప్పుకోవచ్చు. కొత్త కొత్త విషయాలు కూడా సులభంగా అర్థం కాబోతాయి. పరీక్షలో రాసిన వారికి, మంచి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారికి తప్పకుండా మంచి శుభ సమయం అయితే చెప్పుకోవచ్చు. సాధారణమైన శక్తి అయితే ఉంటుంది. మానసిక ఒత్తిడి కాస్త కలగవచ్చు, కానీ ధ్యానం లేదా విశ్రాంతి తీసుకుంటే మంచి ఫలితాలు అయితే వీరికి లభించబోతాయి. వ్యాపారస్తులకు ఇది మంచి సదవకాశం అయినప్పటికీ కూడాను ఒకరోజు ఒక మంచి అవకాశాలు కూడా వీరిని కొత్త పరిచయాలు కూడా ఉపయోగపడతాయి. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ముందుకు వెళ్ళాలి. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. పని కోసం చేసే ప్రయాణాలు తప్పకుండా మీకు మంచి అవకాశాలను కూడా ఎదురు తీసుకురాబోతున్నాయి. మొత్తం మీద చూసుకుంటే యొక్క రాశి గల వారికి అన్ని రంగాల్లో కూడా అనుకూలత చాలా స్పష్టంగా అయితే కనబడుతుంది. రేపటి రోజున కొన్ని చోట్ల మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా మీ ఆలోచనలు, ఓపికతో మీ యొక్క తగిన నిర్ణయం కూడా మీ యొక్క ఓర్పు, సహనంపై ఆధారపడిందంటే మీరు తప్పకుండా తెలుసుకోవాలి. మీ యొక్క కోపం కానీ భావోద్వేగాలు బయటకు వ్యక్తపరచడం ద్వారా మీకే అది సమస్యగా ఎదురు కాబోతుంది. మీకై మీరు కలుగు చేసుకునే ఇబ్బందులు తలెత్తే అవకాశం కూడా ఉంది. భవిష్యత్తులో మీకు అటువంటి సమస్యలు ఎదురుకాక తప్పదు. ఎంతో కలిసి వచ్చే రంగం అయితే మాత్రం రేపటి రోజున మీ జీవితంలో కొన్ని ప్రశ్నించదగా చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద పెద్ద మార్పులు, పెను మార్పులకైతే మీ జీవితం అయితే దారితీయబోతుంది. ప్రతి అడుగు కూడా ఆలోచించి వేయాలి. ఎట్టి పరిస్థితులు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మడం అస్సలు మంచిదైతే కాదు. ప్రతి ఒక్కరిని మీరు గుడ్డిగా నమ్మడం ద్వారా ఇబ్బందులకు గురి కాక తప్పదు. రేపటి రోజున మాత్రం మీ నిర్ణయం మీ యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా అయితే ఉంటుంది. మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా తప్పకుండా అయితే మంచి దైవ నిర్ణయాలు అయితే తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో చర్చించి, అనుభవజ్ఞులతో చర్చించి మీరు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీ యొక్క భవిష్యత్తుకు మంచి పునాదిగా అయితే వేయబోతారు. రేపటి రోజున మీరు తప్పకుండా లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సందర్శించి తప్పకుండా స్వామివారికి ఎర్రని పుష్పాలతో మీరు పూజ చేసుకోవడం ద్వారా స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. స్వామి యొక్క అనుగ్రహం, కృపా కటాక్షాలు కలగడం ద్వారా ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. అనారోగ్య బాధలన్నీ కూడా తొలగిపోతాయి. రేపటి రోజున తప్పకుండా మీరు సాయంత్రం వేళలో ఒక మట్టి ప్రమిద తీసుకొని అందులో నువ్వుల నూనెతో 9 ఒత్తులు వేసి దీపారాధన చేసుకోవడం ద్వారా ఎంతో మేలు ఫలితాలు కూడా జరుగుతాయి. నరసింహస్వామి యొక్క నామస్మరణ నిత్యం జపిస్తూ ఉండడం ద్వారా శత్రుపీడ భయాలు అన్నీ కూడా తొలగిపోయి, ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఎంతో మేలు ఫలితాలు అయితే మీ జీవితంలో ఎదురవ్వబోతున్నాయి. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి రేపటిలో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.